ఈ రోజు ఎల్బీనగర్ నియోజకవర్గంలో యువజన కాంగ్రెస్ ఏదైతే వైట్ ఛాలెంజ్ అని చెప్పి రాజకీయాలకు అతీతంగా అందరు కూడా రాజకీయాల్లో మనం ప్రజలలో ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నాం కాబట్టి లీడర్లు కూడా డ్రగ్ ఫ్రీ సొసైటీని తయారు చేయాలి కాబట్టి ఎల్బీనగర్ యువజన కాంగ్రెస్ ఒక పిలుపునిచ్చింది. ఏమని అందరు కూడా వచ్చి టెస్ట్ ఇవ్వండి, టీఆర్ఎస్ వాళ్ళకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఖచ్చితంగా వచ్చి ఇక్కడ టెస్ట్ ఇవ్వాలి. ఈ రోజు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర మేము ఒక ప్రోగ్రామ్ పెడుతున్నాం, వచ్చి టెస్ట్ చేయండి అంటే అక్కడికి మొత్తం ఎల్బీనగర్ నియోజకవర్గానికి సంబంధించిన యువజన కాంగ్రెస్ నాయకులము, దాంతో పాటు మా డివిజన్ ప్రెసిడెంట్లు, మాజీ కార్పొరేటర్ తో సహా ప్రతి ఒక్కరు కూడా అక్కడికి చేరుకున్నాం. చేరుకొని ఇచ్చే సమయంలో అదే తీరు ఎమ్మెల్యే గారు మార్చుకుంటున్నారు. ఏదో శాంపుల్ టెస్ట్ చేయడానికి రమ్మంటే రౌడీజన్ చేయడానికి గుండాలందరినీ మళ్ళీ తీసుకొచ్చి అక్కడ స్లోగన్స్ ఇవ్వడం జరిగింది. పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేసినా కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఆయన ఉన్నారు. ఇంత చెప్పినా కూడా వినట్లేదు. ఆయన ఒకటే పని పెట్టుకున్నాడు. ఈ కాన్స్టిట్యున్సీలో పిల్లలందరినీ, ఎన్నో ఫ్యామిలీస్, ఎన్నో కుటుంబాలలో పిల్లలని రాజకీయాల పేరుతోని డ్రగ్స్ కి బానిస చేసిన విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన వెనకాల లేచి అందరి మీద, సొంత పార్టీ నాయకుల మీద డ్రగ్స్ ఇచ్చి విరుచుకుపడి గతంలో ఎన్నో మీటింగ్లలో చూసినాము. పక్కనున్న కార్యకర్తలను కూడా, పక్కనున్న లీడర్లను కూడా ఈయనకు వ్యతిరేకంగా మాట్లాడినా, ఈయనకు సహకరించకపోయినా కూడా వాళ్ళతోనే ఈ గంజాయి డ్రగ్స్ బ్యాచ్ తోనే కొట్టిస్తాడు. యూట్యూబ్ లలో, ఇన్స్టాగ్రామ్ లలో, వాట్సాప్ లలో ఆయన రాసి ఇచ్చిన స్క్రిప్ట్ లను ఈ గంజాయి బ్యాచ్ చదువుతుంటాయి. ఈరోజు ఆ గంజాయి బ్యాచ్ లో కూడా ఆయన కనిపించడం లేదు. ఆయన 50 మందిని తీసుకొచ్చి, 100 మందిని తీసుకొచ్చి మళ్ళీ కూడా దౌర్జన్య ధోరణి. ఆయన కాన్స్టిట్యున్సీలో ఇదే పని పెట్టుకున్నాడు. నిన్నొకరు వాళ్ళ కార్యకర్త వీడియో వేసి మీ తమ్ముళ్ళని తీసుకొని రా, మీ ఫ్యామిలీ మెంబర్ తీసుకొని రా అంటారు. ఇది ఎక్కడ సంస్కృతి? సుధీర్ రెడ్డి గారు మిమ్మల్ని అడుగుతున్నా, ఏం సంస్కృతి? నియోజకవర్గంలో ఆల్రెడీ నువ్వు రామ్మోహన్ గౌడ్ గారి కుటుంబంలో చిచ్చులు పెట్టినావు, సామా రంగారెడ్డి కుటుంబంలో చిచ్చు పెట్టినావు, మా కుటుంబాలలో కూడా చిచ్చు పెట్టినావు. ఇంకెంతమంది కుటుంబాలను ఇట్లా అన్యాయం చేస్తావు? నా కుటుంబ సభ్యులు ఎందుకు రావాలి? మరి నీకు కూడా కుటుంబం ఉంది, నీకు కూడా 2 కొడుకులు ఉన్నారు. వాళ్ళు మాత్రం హాయిగా పెళ్లిళ్ళు చేసుకొని హాయిగా వ్యాపారాలు చేసుకోవాలి. మేము మాత్రము మీ కార్యకర్తలు అడ్డగోలుగా మీ కుటుంబ సభ్యులను తీసుకొని రా, వాళ్ళని తీసుకొని రా, వీళ్ళని తీసుకొని రా అంటే నీకు కూడా కుటుంబం ఉంది. మేము కూడా సంస్కారవంతంగా పెరిగినాం కాబట్టి మేము అట్లాంటి వ్యాఖ్యలు చేయము. రేపొద్దున మీరు ఎటువంటి స్క్రిప్ట్ రాసిస్తే దాని గురించి ఆలోచించి రాయాలి. ఇటువంటి గలీజు రాజకీయాలు, కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ చేయాలి, అభివృద్ధి పరంగా ఏదైనా చేయాలి. కానీ ఇట్లా నీచమైన డ్రగ్ టెస్ట్ ఇవ్వమంటే నువ్వు చేతగాక ఏదేదో మాట్లాడుకుంటా ఆ కుటుంబాలు, మీ కుటుంబాన్ని తీసుకొని రా, ఆ కుటుంబాన్ని తీసుకొని రా అని కార్యకర్తలను రెచ్చగొట్టుకుంటా ఈ రోజు మొత్తం కాన్స్టిట్యున్సీలోనే బీఆర్ఎస్ పార్టీలో మొత్తం గంజాయి బ్యాచ్, డ్రగ్స్ బ్యాచ్ జరుగుతుందని చెప్పి ప్రతి ఒక్కరు, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల దగ్గర తెలుసు. నువ్వు ఎన్ని గంజాయి బ్యాచ్లను పెంపొందించి అందరిని పెంచి పోషిస్తున్నావు ప్రతి ఒక్కరికి తెలుసు. మీ పార్టీ కూడా అట్లే తయారైంది. గతంలో పైలట్ రోహిత్ రెడ్డి ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ లో తీసుకుపోయి కేసీఆర్ గారు స్వయానాలు ఇంట్లోనే పెట్టుకున్నారు. డ్రగ్స్ తయారు చేసేటోళ్లకు, డ్రగ్స్ అలవాటు ఉన్న వాళ్ళకు, వాళ్ళందరికీ ఒక నిలయంగా బీఆర్ఎస్ పార్టీ అయింది. బీఆర్ఎస్ పార్టీ ఈరోజు డ్రగ్ రాష్ట్ర సమితిగా మారింది. యువజన కాంగ్రెస్ మేమందరం కూడా దీనిపైన సీరియస్ గా తీసుకున్నాం. ఈగల్ టీం అని పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంతో మంచి కార్యక్రమం చేసి డ్రగ్స్ ని అరికట్టడానికి చూస్తుంటే 90% అరికడితే ఈ రోజు మీరు అందరూ ప్రజల కోసం ప్రజాక్షేత్రంలో వచ్చి కొట్లాడాల్సిందే ఫామ్ హౌస్ లో డ్రగ్ పార్టీలు చేసుకుంటున్నారు. తెలంగాణ సమాజం అంతా మిమ్మల్ని చూస్తుంది, గమనిస్తుంది. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు. ఎవరైతే డ్రగ్స్ కి బానిసలు, డ్రగ్ అడిక్ట్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు అబ్జర్వ్ చేయండి, బీఆర్ఎస్ లో ఉంది. మా ఎల్బీనగర్ ఎమ్మెల్యే దీనికి ఒక పెద్ద లీడర్, డ్రగ్ లీడర్, గంజాయి లీడర్. అందరు చెప్తున్నా గంజాయి లీడర్. నీ ఎంబర్ తిరిగేటోళ్ళు అందరూ గంజాయి తాగుతారు. నువ్వే అందరినీ యూత్ ని చెడగొడుతున్నావు. ఇదే యూత్ కాంగ్రెస్ ని గతంలో అడ్డం పెట్టుకొని నువ్వు ఎమ్మెల్యే అయినావు. ఆ రోజు కూడా యూత్ కాంగ్రెస్ తిరిగిన పిల్లలను కూడా డ్రగ్స్ కి అలవాటు చేసినావు. ఆ రోజు తిరిగిన వాళ్ళు ఈ రోజు రాజకీయంలో ఎక్కడ కూడా కనుమరుగైపోకుండా పోయారు. ఆ రోజు ఎంబర్ తిరిగిన వాళ్ళు అందరూ ఎక్కడ పోయారన్నా? ఒక్కరు కూడా లీడర్ కాదు. అందరు కూడా మత్తు పదార్థాలకు బానిస అయిపోయి రాజకీయాలకు దూరం అయిపోయినారు. అందరూ ఆలోచిస్తున్నారు, అందరు కూడా తెలుసు. ఖచ్చితంగా సుధీర్ రెడ్డి గారికి ఎల్బీనగర్ నియోజకవర్గంలోనే రాజకీయ సమాధి చేస్తాము. ఇది యువజన కాంగ్రెస్ అందరి తరఫున కూడా మీకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.